నమస్తే వెల్కమ్ టు ఎన్ బిజినెస్. ఓఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ సమీపంలో శ్రీశైలం హైవే మరియు బెంగళూరు హైవేలలో స్థిర ఆస్తిపై పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి శ్రీకుష వెంచర్స్ నమ్మకమైందని చెప్పొచ్చు. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో మీకు అందుబాటు ధరల్లో ఓపెన్ ప్లాట్స్ ని అందిస్తోంది శ్రీకుష వెంచర్స్. అతి తక్కువ టైంలోనే కొనుగోలుదారుల నుండి మంచి ఆదరణ పొంది నమ్మకమైన పెట్టుబడిగా ముందుకు సాగుతోంది. శ్రీకుష వెంచర్స్ లో ఈ రోజు పెట్టే అతి తక్కువ పెట్టుబడి రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. శ్రీకుష వెంచర్స్ యొక్క ప్రత్యేకతలేంటో ఆ సంస్థ చైర్మన్ ప్రసన్న కుమార్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగుంది. యా, గుడ్ టు సీ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే 3 అవార్డ్స్ మీరు గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ తెలంగాణ అండ్ ఐకానిక్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ తెలంగాణ. సో కంగ్రాచులేషన్స్. అసలు ఇన్ని అవార్డ్స్ని తీసుకున్నారంటే మాకు అర్థమవుతోంది మీ కంపెనీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది. సో ఇంత తక్కువ టైంలో అంత గ్రోత్ని ఎలా సాధించగలిగారు? అసలు శ్రీకుష వెంచర్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారు? సో ఏంటంటే అండి, కస్టమర్ ట్రస్టే అండి మెయిన్. కస్టమర్ ఎంత నమ్మితే మనం అంత సక్సెస్ అవుతాం. ఇక్కడ ఏంటంటే మన కస్టమర్లు ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో వాళ్ళకి ఒక మంచి ప్లాట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రీమియం ప్లాట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా మందికి ఉంటుంది ఒక ప్లాట్ కొనుక్కోవాలనే ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఒక మంచి క్లియర్ డాక్యుమెంటేషన్తో ఒక మంచి డెవలప్మెంట్ అయిన ఏరియాలో ఒక ప్లాట్ ఇవ్వాలి, ఒక మంచి వెంచర్ వేసి ఒక మంచి ప్లాట్స్ వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళ ఆలోచనతో శ్రీకుష వెంచర్ స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ అయినా ఇప్పుడు మీరు అడిగారు, నేను అంతకుముందు లెక్చరర్గా పనిచేసేవాడిని. దాని తర్వాత ఈ కరోనా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను రియల్ ఎస్టేట్ వైపు రావడం, దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో నేను చూశాను ఎలాంటి స్కాములు జరుగుతున్నాయి, మోసాలు ఎలా జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో అని చూసిన తర్వాత సో నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి అక్కడ జరిగే గ్రౌండ్ లెవెల్లో జరిగే మోసాలని, గ్రౌండ్ లెవెల్లో జరిగే చాలా మంది కస్టమర్స్ తీసుకునేటప్పుడు ఒకలాగా, తీసుకున్న తర్వాత ఒకలాగా ఇలా ఉన్నారు. సో దాని తర్వాత నేను అనుకున్నాను మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక మంచి ప్లాట్స్ ఇవ్వాలన్న ఆలోచనతో శ్రీకుష వెంచర్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి తక్కువ సమయంలోనే మనకి ఒక మంచి గ్రోత్ ఇచ్చారు కస్టమర్స్. ఆ కస్టమర్స్ వల్లనే మీరు ఇప్పుడు అన్నారు ఈ అవార్డులన్నీ కస్టమర్స్ వల్లనే సాధ్యం. ఎందుకంటే కస్టమర్స్ నమ్మారు, దాని తర్వాత మా టీం దగ్గరుండి కస్టమర్స్ని ముందుకు నడిపించారు. మా శ్రీకుష వెంచర్స్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు మంచి డెసిషన్స్ చెప్పడం, మంచి గైడెన్స్ ఇవ్వడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు దాదాపు 100%లో ఒక 20-30% వరకు మోసాల నుంచి బయటపడిగేంత మేము చేయగలిగాం. దానికి చాలా గర్వంగా ఉంది మా శ్రీకుష వెంచర్స్కి. ఓకే, అసలు నిజం సార్. ఇప్పుడు ప్రీ లాంచింగ్ ఆఫర్ అని అది ఇది అని చెప్పి ముందే డబ్బులు కట్టించుకోవడం, తర్వాత ఫ్లాట్ ఉంటుందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్స్లో నిజంగా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఏదైనా ఒక వెంచర్ని కొనాలన్నా, ఒక ప్లాంట్ని బుక్ చేసుకోవాలన్నా 1-10 సార్లు ఆలోచించాలి. ఎక్కువగా బలైపోతుంది మిడిల్ క్లాస్ పీపులే. బట్ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకున్నారు కాబట్టి రైట్ నో ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నారని నేను అంటాను. అంటే ఇంకొకటి అండి, ఇక్కడ యాక్చువల్లీ నేను కూడా ఒక బాధితున్నే. ఎందుకంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నాకు వచ్చే డబ్బులతో నేను ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే అది ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్, జీపీ లేఅవుట్కి సంబంధించింది. దాన్ని తీసుకొని నేను మోసపోయి చాలా వరకు నాకు పడుకుంటే కన్నీళ్ళు వచ్చేవి. మనం కష్టపడిన డబ్బులు తీసుకెళ్లి వేరే రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు రోజు నిద్రుండేది కాదు. అది ఎందుకు అనేసి ఇలా చాలా మంది నష్టపోతున్నారు. నాలాగా చాలా మందిని చూశాను నేను దగ్గరుండి. వాళ్ళు కూడా సార్ మీలాగా మేము కూడా మోసపోయామని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే, వాళ్ళు ఎవరైతే తీసించారో వాళ్ళు మిడిల్ పీపుల్ ఉంటే వాళ్ళతో తిరిగి కాళ్ళు అరిపోయే వరకు తిరిగి అవన్నీ చూశాను నేను. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, చాలా మంది ఇప్పుడు మనకు తెలిసే ఇంతమంది ఉంటే మనకు తెలియకుండా ఎంతమంది ఉంటారో. అవును, చాలా మంది తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మనకు తెలియకుండా ఎంతమంది ఉంటారని ఆలోచన చేసి నేనేం చేశానంటే, మనం శ్రీకుష వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో ఒక మంచి ప్లాట్ ఇవ్వాలి, తక్కువ ప్రైజ్కి, అంటే బెటర్ ప్రైజ్కి, తక్కువ ప్రైజ్ కాదు కానీ బెస్ట్ ప్రైజ్కి మనం ఇవ్వాలి. ఎవరైనా సరే మోసాల నుంచి మనం కొంతవరకు తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో శ్రీకుష వెంచర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి కొంతవరకు, మరి అంతా అని చెప్పలేను కానీ కొంతవరకు మనం మంచి ప్లాట్లు ఇస్తున్నాం. ఓకే, అలాగే మీపై నమ్మకం పెట్టుకుని మీ దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన దగ్గర తీసుకున్నారు కాబట్టి
ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ట్రిపుల్ రేట్స్ ఇప్పుడు రిటర్న్స్ వస్తున్నాయి. చాలా మంది మొన్ననే ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి, సార్ మీరు అప్పుడు బలవంతంగా మా దగ్గర ల్యాండ్ తీసించారు, బలవంతంగా మేము వద్దన్నా కూడా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయించారు. సో ఇప్పుడు ఈ రోజు అదే ల్యాండ్ని మేము అమ్ముకుని మా బాబుని అబ్రాడ్కి పంపించాం సార్. ఇంకొకరు వచ్చి ఇంకొక విధంగా చెప్తారు, సార్ ఆ డబ్బులతో మేము ఇంకొక కొంత డబ్బులు పొదుపు చేసుకున్న డబ్బుల్ని కలిపి మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాం సార్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అని చెప్తుంటారు. చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకు హై రిటర్న్స్ వచ్చాయి. కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ శ్రీ కుష వెంచర్స్. ఓకే, సో శ్రీ కుష వెంచర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? సో మీరు ఎటువంటి ఫెసిలిటీస్ని కస్టమర్కి ఇస్తున్నారు? ఎక్కడెక్కడ ఉంటాయంటే మెయిన్లీ అండి మనకి డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన శ్రీ కుష వెంచర్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకు అంటే మనం ఎక్కడో సిటీకి ఒక 100 కిలోమీటర్ దూరంలో వెళ్ళేసి ఈ వెంచర్స్ వేసేసి అక్కడ కస్టమర్స్కి ఇవ్వాలనుకోవట్లేదు. మనమేంటంటే డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన కస్టమర్స్కి ఒక ఫ్లాట్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ఏదైనా ఒక అవసరం వచ్చింది, ఫ్లాట్ ఇమీడియట్గా ఎవరికైనా సేల్ పెట్టుకొని వాళ్ళ డబ్బులతో ఎక్కడైనా చేసుకోవచ్చు. అందుకని నేను ఏమంటానంటే ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్స్ లోపలే, అంటే 22-23 ఆ రేంజ్లో బెంగళూరు హైవేలో, ది సేమ్ టైం మన తుక్కుగూడకు నియరు, అంటే కందుకూరు దగ్గర మన వెంచర్లు ఉంటాయి. అది కూడా డెవలప్మెంట్స్కి దగ్గరగా ఫ్యూచర్ సిటీ లోపలికి మన వెంచర్ ఉంటుంది. మన హార్డ్వేర్ పార్క్ దగ్గరగా మన వెంచర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన ఓఆర్ఆర్ దగ్గరగా మన వెంచర్ ఉంటుంది. మనకి ఏదైతే డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి మన వెంచర్కి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మనది హెచ్ఎండిఏ ఉన్నాయి, దాని తర్వాత డిటీసీపీను ఉన్నాయి, దాని తర్వాత ఫామ్ ల్యాండ్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా డెవలప్మెంట్స్కి దగ్గరగా, అట్ ది సేమ్ టైం సిటీకి చాలా దగ్గర. అంటే మన ఫామ్ ల్యాండ్, ఉదాహరణకి ఫామ్ ల్యాండ్ ఇప్పుడు ఉందండి, ఫామ్ ల్యాండ్ కూడా చాలా మంది అనొచ్చు, ఫామ్ ల్యాండ్ అంటే మీరు ఒక 100 కిలోమీటర్లు ఉంటారా సార్, లేదంటే 200 కిలోమీటర్స్ ఉంటారా అనొచ్చు. బట్ అలా కాదు, మనది ఏంటంటే చాలా దగ్గర, సిటీకి చాలా దగ్గరలో, ఎయిర్పోర్ట్కి కూడా ఒక 25 కిలోమీటర్స్లో చాలా దగ్గరగా ఫామ్ ల్యాండ్ ఉంది. ఫామ్ ల్యాండ్ కూడా చాలా మంది అనొచ్చు, ఫామ్ ల్యాండ్ వామ్మో అనొచ్చు. అలాంటి ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ మనం క్లియర్ చేస్తాం. అటువంటి ఫామ్ ల్యాండ్ మనం చేసాం, అది కూడా ప్రీమియంగా చేసాం. అందుకనే మనకి బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ తెలంగాణ అవార్డు వచ్చింది. అది ఓన్లీ హెచ్ఎండిఏకే పరిమితం కాదు, ఫామ్ ల్యాండ్కి కూడా అదే వర్తిస్తుంది. ఫామ్ ల్యాండ్ కూడా అలాగే చేసాం మనం. కాబట్టి కస్టమర్స్ ఎప్పుడు మన దగ్గరికి రిపీటెడ్గా వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఓకే, సో అలాగే మీ దగ్గర ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకున్నారు, సో వాళ్ళు దగ్గరలో లేకపోవచ్చు, లేకపోతే విదేశాల్లో ఉండొచ్చు, వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది, మా ప్లాట్ సెక్యూర్గా ఉందా లేదా అని చెప్పి. సో అలాంటి వారికి మీరు ఎటువంటి భరోసాని కల్పిస్తారు? మీరు అన్నట్టు చాలా వాస్తవం అండి. ఈరోజు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది లేనప్పుడు ఆ ఫ్లాట్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకోవడం అవన్నీ ఉంటాయి. బట్ మన దగ్గర అలా కాదు. మనం ఏం చేస్తామో అంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ తీసుకుంటారో వాళ్ళు తీసుకున్న తర్వాత ప్రతి 3 monthsకి వాళ్ళకి ఫొటోస్ అప్లోడ్ చేస్తాం, వీడియోస్ అప్లోడ్ చేస్తాం, మన వెంచర్లో ఎలాగుంది ఏంటి అనేది. సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాం వాళ్ళకి. సీసీ కెమెరాలో డైరెక్ట్గా చూసేసుకోవచ్చు. మన శ్రీ కుష వెంచర్స్ ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లోకి వెళ్ళి ఆ కెమెరా యాక్సెస్ వాళ్ళకి ఆల్రెడీ ఐడి ఇస్తాము, ఐడి అక్కడ క్లిక్ చేసండి, ఐడి పాస్వర్డ్ వాళ్ళకి డైరెక్ట్గా చూసేసుకోవచ్చు. దాంతో పాటుగా వాళ్ళ రిలేషన్స్ ఎవరన్నా ఉంటారు ఇక్కడ, వాళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ చెల్లెలు కావచ్చు, వాళ్ళ అక్కలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరైతే సైట్ చూడాలనుకుంటున్నారో డైరెక్ట్గా మనం ఫ్రీ సైట్ విజిట్ ఎవ్రీ 4 monthsకి మనం ఫ్రీ సైట్ విజిట్ పెడుతున్నాం. ఓకే, సో ఇలా టెక్నాలజీని బాగా వాడుతున్నారు అయితే. అవునండి, అవును. ఇప్పుడు కాలాలు మారే కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి కదండి, పాతవే పెట్టుకుంటే ఎలాగా. సో అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నామో అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రైజెస్, ఉదాహరణకి 6 months అయింది, 6 monthsలో ఈ ఫ్లాట్ ఎంత ప్రైజ్ పోతుంది అవన్నీ ప్రైజ్ లిస్ట్ కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు చేయొచ్చు, అంటే మనకు కూడా ఇచ్చేయచ్చు. 3 months లోపల కొనుక్కున్న 3 months లోపల ఆ ఫ్లాట్ మనకే ఇచ్చేస్తే మనమే తీసుకుంటాం. ఎటువంటి నో ఛార్జెస్, నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. వాళ్ళు ఎంత అయితే పే చేస్తారో ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో అలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా హైడ్రా కూల్చివేతలు. సో చాలా వరకు కూడా ఇప్పుడు ఏదైనా తీసుకోవాలన్నా కూడా అమ్మో ఫస్ట్ హైడ్రాని చెక్ చేసుకోవాలి అన్నది ముందు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్లాట్ బఫర్ జోన్లో ఉందో లేదో మనం ఎలా తెలుసుకోవాలంటారు?
ఎలా తెలుసుకోవాలంటే ఒకటండి, ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆన్లైన్ లేదు, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆన్లైన్ కాబట్టి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, ఉదాహరణకి మనం కందుకూరు షాద్ నగర్ వైపు తీసుకుంటున్నాం. ఆ షాద్ నగర్ లొకేషన్ ఏదైతే ఉందో, షాద్ నగర్ డివిజన్ అక్కడ క్లిక్ చేస్తే, షాద్ నగర్ ప్లేస్ అక్కడ క్లిక్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో అది R1 జోన్లో ఉందా, R2 జోన్లో ఉందా, R3 జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, చెరువులో ఉందా, లేదా సర్వే నెంబర్ వేరేది ఉందా, లేకపోతే కమర్షియల్ ఉందా, ఇండస్ట్రియల్ జోన్ ఉందా, అవన్నీ అక్కడ తెలుస్తాయి. దాన్ని బట్టి కొనుక్కుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అక్కడ కొనేస్తున్నాం ఇక్కడ కొనేస్తున్నాం అని చెప్తారు, కానీ ఏ జోన్లో ఉందో తెలియదు పాపం. అవును, చాలా మంది. అది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ హెచ్ఎండిఏ వెబ్సైట్లో మాస్టర్ ప్లాన్ తీసుకొని, ఆ మాస్టర్ ప్లాన్లో ఏ ప్లేస్లో అయితే తీసుకుంటున్నారో ఆ ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత ఆ మ్యాప్ వచ్చిన తర్వాత ఆ సర్వే నెంబర్ని చూసుకుంటే ఆ సర్వే నెంబర్ చెరువులో ఉందా లేదంటే ఇంకెక్కడన్నా ఉందా అనే ఆలోచన వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అలా. ఓకే, సో మీరు ఒక కస్టమర్గా ఒక ఫ్లాట్ కొనుక్కొని తర్వాత బాధితుడయ్యి తర్వాత ఇలాంటి పొజిషన్ ఇంకొకరికి రాకూడదు అని చెప్పి మీరే సొంతంగా వెంచర్ స్టార్ట్ చేశారు. సో ఈ జర్నీలో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నా టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నమ్మారు, రెఫరల్స్ ఇచ్చారు. ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్ ఇలా రెఫరల్స్ ఇచ్చారు. నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినా, ఎన్ని మెట్రోలో వేసినా, ఎన్ని హోల్డింగ్లు పెట్టినా, ఎన్ని చేసినా, వెంచర్ బాగాలేకపోయినా కస్టమర్కి ఒక నెగిటివ్ థాట్ వచ్చినా అది 10 మందికి చెప్తారు. అవును, పబ్లిసిటీ. ఎస్. సో నేనేమనుకుంటున్నానంటే మా టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కస్టమర్స్ రెఫరల్స్ ఇవ్వడం నుంచి స్టార్ట్ అయింది. సో అదే మా టర్నింగ్ పాయింట్. ఫస్ట్ వెంచర్ నుంచి ఇప్పటికి ఎవరైతే ఫస్ట్ వెంచర్లో తీసుకున్నారో 50% పీపుల్ నెక్స్ట్ వెంచర్లో తీసుకుంటూ వస్తారు. ప్రతి వెంచర్లో ఇప్పటికి 6 వెంచర్లు కంప్లీట్ చేసాం. ఇంకో 3 వెంచర్లు లాంచింగ్లో ఉన్నాయి, 2 వెంచర్లు రన్నింగ్లో ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే కస్టమర్స్ రెఫరల్స్ ఇస్తారో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినా అది వృధా. కస్టమర్ ఎప్పుడైతే మౌత్ పబ్లిసిటీ అవుతుందో, కస్టమర్ ఇంకొకరికి చెప్పడం వల్లనే అక్కడే టర్నింగ్ పాయింట్ మాది కూడా మొదలైంది. ఓకే, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటారు? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ బాగాలేదు, ఇప్పుడు కొనకూడదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. సో ఇంకా రేటు తగ్గొచ్చు లేకపోతే పెరిగిపోవచ్చు, ఫ్లక్చువేషన్స్, దాని గురించి ఒకసారి. రియల్ ఎస్టేట్ చాలా మంది అపోహ పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, అది స్మాష్ అనేసి చెప్తుంటారు. బట్ ఏంటంటే ఎప్పుడైతే అలాంటి అపోహలు వస్తాయో, ఎప్పుడైతే అలాంటివి వస్తాయో అప్పుడు రేట్లు కొంచెం తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఈ టైంలో కొనుక్కుంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది. మనం ఏంటంటే అండి, చాలా మంది మీరు ఉన్నారండి, మీరు ఉదాహరణకి ఒక బంగారం ఒక 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం. మీరు 1,00,000 రూపాయలు ఆర్నమెంట్ చూసారు, అది ఒక 3 days లేకపోతే 3 months తర్వాతనో ఒక 1,00,000 రూపాయలకు వచ్చేది ఒక 60,000కే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది కొనుక్కోవాలని చూస్తారు. నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ అలా అపోహలు వస్తాయో, ఎప్పుడైతే అలా చెప్తుంటారో ఆ టైంలో కొనుక్కుంటేనే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10,000కి వచ్చే ఏదైతే గజం వాల్యూ ఉందో 8,000కి వస్తుంది. ఇప్పుడు కొనుక్కుంటే ఫ్యూచర్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పటికీ బాగుంటుంది, భూమి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. ఏదైనా వెళ్ళిపోయే పని అయితే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కార్లో లేకపోతే ఇంకోటి కొనుక్కుంటే అది పాడైపోతాయి, పోవచ్చు. భూమి అలాగే ఉంటుంది. మన భారతదేశంలో జనాలు చాలా ఎక్కువ మంది, భూమి తక్కువ. కాబట్టి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా ల్యాండ్ కొనుక్కోవడం చాలా చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఓకే, సో అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. ఎందుకంటే రింగ్ రోడ్లు రావడం కానివ్వండి, అవన్నీ 6 lane రోడ్స్ రావడం అవన్నీ చూస్తున్నాం. సో దాని మీద మీ అభిప్రాయం? హైదరాబాద్ చుట్టుపక్కల చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఏ సిటీకి లేని మంచి మంచి క్లైమేట్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిస్థితులు కానీ మన సిటీకి ఉంది, హైదరాబాద్ సిటీకి. దానివల్ల ఏమవుతుందంటే రాను రాను డెవలప్మెంట్ అవుతుందే తప్ప తగ్గదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక అబిడ్స్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ అటువైపు బాగుండే వాళ్ళు. కూకట్పల్లి తర్వాత ఈ మియాపూర్ కానీ ఇట్లాంటి మొమ్మ అందోర్మా అనుకునేవాళ్ళు. బట్ ఏంటంటే ఇవన్నీ ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ మన తుక్కుగూడ కానీ, దాని తర్వాత శంషాబాద్ కానీ, ఇటువైపు వస్తే పటాన్ చెరువు కానీ, గట్కేసర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు డెవలప్మెంట్ అవుతాయా అనుకుని ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సిటీ సెంటర్ అయ్యాయి అవన్నీ కూడా. ఇప్పుడు మియాపూర్ సిటీ సెంటర్ అయిందండి. దాని తర్వాత మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవన్నీ కూడా సిటీ సెంటర్లో ఉన్నాయి. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే చుట్టుపక్కల ఏదైతే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో ఈ డెవలప్మెంట్స్కి దగ్గరగా ఇన్వెస్ట్ చేయగలిగితే చాలా మంచిది, మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అవన్నీ చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా బెటర్. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు
ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి, అందరూ కూడా మేము వెంచర్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. అవును. సో వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీ శ్రీ కుషా వెంచర్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒకవేళ మీ దగ్గర కొనుక్కుంటే ఎవరైనా ఓ లాభం కోసమే దేనైనా కొంటారు, సో కస్టమర్కి వచ్చే లాభం ఏంటి? కస్టమర్కి వచ్చే లాభం ఏంటి అంటే వేరే వెంచర్లతో పోల్చుకుంటే మన దగ్గర ప్రైస్ బెస్ట్ ప్రైస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే, ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ ప్లాట్ ఎలాగుందో చూసుకోవచ్చు. సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం కస్టమర్కి. ఎవరైతే మన దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళకు ఒక 20 లక్షల పాటు 20 లక్షలకు వర్త్గా ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. 31 డేస్ తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ దాని తర్వాత వాళ్ళకి ఏదైతే డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లబ్ హౌస్ నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి అన్నీ మనం చేపించి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం. ఓకే. సో మన దగ్గర ఏంటి తీసుకుంటే మీరు అడిగారు ఇప్పుడు, మన దగ్గర డెవలప్మెంట్స్ దగ్గరగా ఉంటాయి. మెయిన్లీ ఫస్ట్ మనకి ఓఆర్ఆర్ ఉందండి. ఓఆర్ఆర్ పక్కకి మనకి ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి దాటి మనం క్రాస్ చేసుకొని వస్తే మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. దాని తర్వాత ఫ్యాబ్ సిటీ ఉంటుంది. దాని తర్వాత హార్డ్వేర్ పార్కు, ఫోక్స్ కాను, దాని తర్వాత ఫ్యూచర్ సిటీ, దాని తర్వాత ఈ అమెజాన్ డేటా సెంటర్. మన సైట్కి దగ్గరలోనే టీసీఎస్ గురించి దాదుబట్ల దగ్గర, దానికి మనకి 14 ఒక దాదాపు 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్స్ కానీ ఎక్కడైతే ఐటీ కారిడార్ అనేది డెవలప్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో హై రిటర్న్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను అనుకునే విషయం ఏంటి అంటే మన దగ్గర వేరే దాంతో పోల్చుకుంటే ఫస్ట్ వన్ మనం ఏదో ఒక ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళని జోబీలో డబ్బులు వేసుకుని వెళ్ళిపోదాం అనుకోవట్లేదు. మన ఎయిమ్ ఏంటి అంటే మనం లాంగ్ టర్మ్లో వాళ్ళకి బెస్ట్ అసెట్ ఇవ్వాలి, ఒక మంచి ఆస్తి ఇవ్వాలి. వాళ్ళకి ఏ క్షణమైనా సరే మాకు గుండె మీద చేసుకొని పడుకోవాలి, అరే శ్రీకుష వెంచర్స్లో మేము కొనుక్కున్నాం, మంచి రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ప్రాబ్లం లేదు అనుకుని. ఎందుకంటే అండి నేను ఒక 2-3 ప్లాట్లు కొనుక్కున్న అప్పట్లో, కొనుక్కున్నప్పుడు ఇప్పటికే అమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఆ లొకేషన్ నేను కొన్న రేట్ ఏదైతే ఉందో ఒక 500 పెంచి అమ్ముదామంటే అది కావట్లేదు. ఎందుకంటే నేను తీసుకున్న జీపీ లేఅవుట్ కాబట్టి. నేను తీసుకున్నది ఉదాహరణకి ఎండాకాలంలో తీసుకున్నానండి, మంచిగా ప్లైన్ చాలా అద్భుతంగా ఉంది. వానాకాలంలో వెళ్తే అది చెరువు, దాని తర్వాత అర్థమైంది. ఇవన్నీ ఎలా తెలుసాయి, ఎలా నాకు అర్థమయ్యాయంటే ఇవన్నీ చూసిన తర్వాత. ఇప్పుడు ఒక డాక్టర్ కంటే కూడా ఒక పేషెంట్కి ఎక్కువ అనుభవం ఉంటుంది, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏంటి అని కొంతవరకు. సో నేను అనుకునే విషయం ఏంటి అంటే నేను మోసపోయాను, నాకు చాలా జరిగాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి మళ్ళీ నమ్మి మన దగ్గరకు వచ్చే వాళ్ళకి రాకూడదని నేను ఫీల్ అవుతున్నా. అలాగే ఈ చీప్ ఫ్లాట్ ట్రాప్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే తక్కువకి ఇచ్చేస్తున్నాం, తక్కువకి అమ్ముతున్నాం. అసలు ఈ తక్కువ అనేది ఉంటుందా అండి రియల్ ఎస్టేట్లో? తక్కువ అనే పదం ఉంటుందా? నమ్మొచ్చా ఆ మాట మాట్లాడే వాళ్ళని? తక్కువ అనేది ఎంతైతే ఉంటుందో రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా మంది తక్కువగా వచ్చేస్తున్నాం మేము, మీరు 5 గుంటలు తీసేసుకోండి, మీకు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు మొత్తం కూరగాయల బేరంలాగా అమ్మేస్తుంటారు. బట్ ఏంటంటే ఎవరైతే అక్కడ తీసుకుంటున్నారో చాలా వరకు వాళ్ళని నేను అడిగి చూశాను, అక్కడికి వెళ్తే ఒక పిచ్చి మొక్కలు పిచ్చిగా అసలు ఆ ప్లాట్ ఎక్కడున్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే తక్కువకు వస్తుందని చూస్తారు తప్ప వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే తక్కువ ఎక్కడైతే చెప్తున్నారో అక్కడే ఎక్కువగా రిస్క్ ఉంటుంది. సో మీరు తక్కువగా వచ్చితే ప్లాట్ తీసుకోవచ్చు, కానీ ఆ రేటుకి ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది వద్దైనా కాదా అని ఆలోచించాలి తీసుకునే వాళ్ళు. ఆ లొకేషన్కి ఆ ప్రైస్ తీసుకోవడం బెటరా కాదా అని ఆలోచించాలి. డెవలప్మెంట్స్కి దగ్గరగా ఉందా లేదా, ఒకవేళ డెవలప్మెంట్ రాకపోయిన ఈ ప్లాట్ మనం అమ్ముకోవచ్చా లేదు, ఇంత తక్కువకి వస్తుంది. ఒకవేళ మనం 3 లక్షలకు తీసుకున్నా, 4 లక్షలు తీసుకున్నా, 5 లక్షలు తీసుకున్నా రేపు నెక్స్ట్ ఇయర్కి మనకి ఆ డబ్బులన్నా వస్తాయి రావా అని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది తక్కువకు తీసుకొని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ చూడకండి, బెస్ట్ చూడండి. బెస్ట్ ప్లాట్ ఏదైనా చూసుకొని వెంచర్లో ప్రైస్ కొంచెం అటు ఇటు అయినా లోన్కి వెళ్ళండి, అంతేగాని తక్కువకు వస్తుందని మాత్రం తీసుకోకండి. ఓకే. సో రియల్ ఎస్టేట్ స్కామ్స్ అంటే ఒక దగ్గర వీళ్ళు చేశారు, ఇంకో దగ్గర ఇంకొకటి చేశారు, ఇంకో దగ్గర ఇంకొకటి చేశారనే వార్తలు వింటున్నా అండ్ అగైన్ మళ్ళీ అవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఇలా మోసం చేయడం అలవాటుగా మారిందంటారా, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా, ఏం చెప్తారు? నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి నేనే గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసుకొని నేనే మోసపోయానండి. ఓకే. దానికి ఏంటంటే
మెయిన్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. సబ్జెక్ట్ నేర్చుకుంటే సబ్జెక్ట్గానే వాళ్ళకి వస్తే ఏంటి అంటే ఎలా మనం తీసుకోవాలి ప్లాట్, ఏ ఏ ఏ సర్వే నెంబర్లో తీసుకోవాలి, అసలు ఎలా ప్లాట్ని ఎలా చూజ్ చేసుకోవాలని తెలియగలిగితే చాలు. మోసాలు ఎవరైనా చేస్తారండి, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం ఎవరైనా చేస్తారు. బట్ ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఒక ప్లాట్ కొనుక్కునే ముందు 10 వెంచర్లకు తిరిగి అన్నీ చూసుకొని డాక్యుమెంటేషన్ అన్నీ చూసుకొని అసలు ఏ జోన్లో చూసుకుని ఇవన్నీ చూసుకొని దాని తర్వాత తీసుకుంటే ఎవ్వరూ మోసపోకుండా ఉంటారు. ఓకే. సో అలాగే ఇప్పుడు ఒక కస్టమర్ మీరు అన్నట్టుగా అన్నీ తెలుసుకుని ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చారంటే ఆయనకి మీరు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కువగా మేము ఇది అని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఒక కస్టమర్ నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? డెఫినెట్గా అండి, నేను కంప్లైంట్ లాగా ఫీల్ అవునది మన సక్సెస్కి ఒక మెట్టు లాగానే భావిస్తా. ఎందుకంటే మనలో లోపాలు ఏదైనా ఎవరన్నా చెప్తేనే కదా మన గురించి తెలిసేది. రేపు ఏదైనా వెంచర్లో బాగాలేకపోయినా ఏం జరిగినా సరే సార్ ఇట్లుందని చెప్తే అరే నువ్వే నాకు చెప్తావా అని మాట్లాడను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా, ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తానే తప్ప సార్ మీరు ఇలా చేస్తున్నారని చెప్తే దాన్ని మనం సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఏదైతే మన తప్పు ఉందో ఆ తప్పుని మనం సరిదిద్దుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అవ్వగలం. లేదు అనుకుంటే పాతాళానికి వెళ్ళిపోతాం. సో నేను అనుకునే విషయం ఏంటి అంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటేనే తప్ప దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని మళ్ళీ మీరు నాకు చెప్తారేంటి మీరు చెప్పేటి అంతోళ్ళు అయిపోయారా అని ఎప్పుడు మాట్లాడను కూడా. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చా, నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చా, నాకు మిడిల్ క్లాస్ కష్టాలు తెలుసు. కష్టపడి డబ్బులు తీసుకెళ్లి వేరే రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయితే బాధ కలుగుతుందో వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది వాళ్ళకి లేకపోతే కూడా అంతే బాధపడతారు. ఇప్పుడు వాళ్ళు ప్లాట్ తీసుకుంటారండి మా వెంచర్లో, తీసుకున్న తర్వాత సరిగా అది క్లీన్ చేయించకపోతే కూడా అడుగుతారు. వెంటనే నేను ఏం చేస్తా, క్లీన్ చేయిస్తా, అక్కడ వర్కర్స్ ఉంటే క్లీన్ చేయించి పెడతా. ఇలా ఉంటుంది తప్ప క్లీన్ చేయిద్దాంలే ఏముందిలే అనుకునే ఆలోచన చేయను. ఫస్ట్ రోజు ఏదైతే రెస్పెక్ట్ దొరుకుతుందో వాళ్ళకి, వాళ్ళు ఎండింగ్ ఎప్పుడైతే వాళ్ళు మనతో కొనసాగుతుంది వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉంటుంది. అంతేగాని తీసుకున్నప్పుడు ఒకలాగా, తీసుకునే తర్వాత ఒకలాగా, తీసుకున్నప్పుడేమో రెండు కొనుక్కోండి అని చెప్పి తీసుకున్న తర్వాత మీరెవరో నాకు తెలియదని చెప్పే రకాలైతే కాదు. ఎందుకంటే మనం మార్కెట్లో ఉండాలనుకుంటున్నాం, మనం లాంగ్ టర్మ్ ఉండి మనం వేరే దాంట్లో కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి సో అలా మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాం. ఓకే. సో అలాగే మీ పర్సనల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నా పర్సనల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే దేంట్లో అయినా సరే అండి, ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు అంటే అక్కడ చాలా మంది కూర్చొని ఏర్చుకునే రకాలు చాలా మంది ఉంటారు. బట్ నేనేంటంటే ఎవరైనా నన్ను విమర్శించినా, ఎవరైనా నన్ను తక్కువ చూపు చూసినా, ఎవరైనా సరే వేరే వాళ్ళకి ఏదైనా చెప్పినా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే రెస్పెక్ట్ నేను అడుక్కోను, రెస్పెక్ట్ రావాలి అని ఫీల్ అవుతా. ఎందుకంటే నేను చాలా చూసొచ్చా లైఫ్లో. అంటే ఉదాహరణకి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక లెక్చరర్గా పనిచేస్తూ అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ అక్కడ ఏమంటే నా గురించి చెప్పుకుంటూ అలా వీరు నిన్నగాక మొన్న వచ్చారు ఏం చేస్తారులే అలా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను మనది ఏదైనా సరే ప్రూవ్ చేయాలనుకుంటా, మనం సక్సెస్ అయ్యి చూపించాలి అనుకుంటా. కాబట్టి నా సక్సెస్కి కారణం ఏంటి అంటే క్రిటిక్స్, విమర్శించే వాళ్ళు, తక్కువ చూసేవాళ్ళు, మన గురించి ఏమంటే చెప్పుకునే వాళ్ళు ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. సో పర్సనల్ అదే నాకు తెలిసి. ఓకే. సో అలాగే మీ శ్రీ కుష వెంచర్స్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే ఇంకా ఏ మోటోతో ముందుకెళ్తారు, ఎలా విస్తరించాలని అనుకుంటున్నారు? శ్రీకుష వెంచర్స్ అంటే ఓన్లీ తెలంగాణ వరకే కాకుండా ప్రతి రాష్ట్రంలో శ్రీకుష వెంచర్స్ అడుగులు వేయబోతుంది తొందరలో. ఓకే. సో ఆల్రెడీ బెంగళూరులో మనం మాట్లాడుతున్నాము, దాని తర్వాత ఛత్తీస్గఢ్లో మాట్లాడుతున్నాము. దీని తర్వాత మనం ఏం చేయబోతున్నామంటే వేరే స్టేట్లో కాకుండా వేరే కంట్రీలో కూడా వెళ్తున్నాం. ఆగస్టులో యూఎస్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే 1 ఎకరా 3.5 కోట్లు 4 కోట్లకు వస్తుంది రోడ్డుకి దగ్గర ఉంటే. అక్కడ ఏంటంటే 1 ఎకరా 3 లక్షలకు 2 లక్షలకు వస్తుంది. ఎందుకు వస్తుందని చాలా మంది అడగచ్చు. ఇక్కడ జనాలు చాలా ఎక్కువ, భూమి తక్కువ. అక్కడ జనాలు తక్కువ, ల్యాండ్ చాలా ఎక్కువ, కాబట్టి మనకు తక్కువలో దొరుకుతుంది. అక్కడ కూడా శ్రీకుష వెంచర్స్ అడుగులు వేస్తూ ఒక బెటర్ ప్రైజ్కి ఇస్తూ గ్లోబల్ లెవెల్లో ఎదగాలన్న కాలోచనతో శ్రీకుష వెంచర్స్ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు చాలా మందికి అనొచ్చు, చాలా మంది అరే తెలంగాణలో ఇప్పుడు ఫస్ట్ ఇది చూసుకో, మళ్ళీ దాని తర్వాత వేరే ఇండియా చూసుకో, మళ్ళీ తర్వాత వేరే కంట్రీకి వెళ్దాం అనొచ్చు. ఏదైనా ఒక స్టెప్పే కావాల్సింది, దేనికైనా సరే దేనికైనా ఒక స్టెప్పే ఇంపార్టెంట్. ఆ స్టెప్పే మనకి 100 స్టెప్పులతో మనకి సమానం. ఎందుకంటే ఆ స్టెప్ రిస్క్ తీసుకుని అడిగి వేయగలిగితే మనకి సక్సెస్ అవ్వగలం. కాబట్టి నేను అనుకునే విధం ఏంటంటే గ్లోబల్ లెవెల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచన. ఓకే.
సో చివరిగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రేక్షకులకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఒక మంచిది ఒక డాక్యుమెంటేషన్ అన్నీ చూసుకొని, దాని తర్వాత ఎక్కడ ఏ లొకేషన్లో తీసుకుంటున్నా అవన్నీ చూసుకొని, డెవలప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని, దాని తర్వాత ఏ జోన్లో ఉండే అవన్నీ చూసుకున్న తర్వాత ఆ ప్రైజ్కి మీకు ఆ లొకేషన్ కరెక్ట్ అనిపిస్తే దాని తర్వాత మీరు కొనండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే శ్రీకుష వెంచర్స్ని కాంటాక్ట్ అవ్వండి. శ్రీకుష వెంచర్స్ని కాంటాక్ట్ అయితే మా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఇక తీసుకుంటే మంచిదా కాదా అనేసి. దీనికి నో ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్లో మా దగ్గర తీసుకుంటేనే మేము సర్వీస్ ఇస్తామని కాదు. సో మీరు ఎక్కడా మోసపోకుండా చూసుకునే బాధ్యత శ్రీకుష వెంచర్స్ మీద ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా శ్రీకుష వెంచర్స్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎక్కడ తీసుకున్నా సరే శ్రీకుష వెంచర్స్లో మన ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, సో అలాగే ఇక ఫ్యూచర్లో ఈ ప్లేస్లో కొంటే భరోసా ఉంటుంది, లేకపోతే మనం తీసుకున్న పెట్టుబడికి వాల్యూ పెరుగుతుంది అనుకునే ప్లేసెస్ ఏమున్నాయంటారు? ఎక్కడ? ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మన రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి పటాన్ చెరువు, మన సంగారెడ్డి, మన ముంబై హైవే, దాని తర్వాత బెంగళూరు హైవే, దాని తర్వాత శ్రీశైలం హైవే. సో వీటిలో కూడా ఎట్లా తీసుకోవాలంటే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా తీసుకోవాలి. అప్పుడు చాలా హై రిటర్న్స్ వస్తాయి. దూరంగా తీసుకున్న రిటర్న్స్ వస్తాయి, బట్ ఏంటంటే వీటిలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకి ఒక 10 రూపాయలకి ఒక 20 రూపాయలకి వచ్చింది అనుకోండి, అక్కడ ఒక 12 రూపాయలు 13 రూపాయలు వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఒక మంచి రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్కి ఒక 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ బిలో కానీ తీసుకున్నట్లయితే ఒక మంచి రిటర్న్స్ వాళ్ళకి రాబోతున్నాయి. అవును, అప్రిషియేషన్ రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. చాలా విషయాలు చెప్పారు మీ శ్రీకుష వెంచర్కి సంబంధించి. ముఖ్యంగా అందరి కస్టమర్కి ఉన్నటువంటి అన్ని డౌట్స్ని కూడా చాలా చక్కగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, మరి మీకు కూడా శ్రీకుష వెంచర్స్లో ప్లాట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. చక్కగా మీరు వెళ్ళి సైట్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట. రైట్, ఇది ఇవాల్టి మన ఎన్ బిజినెస్. నమస్తే.